రొమాంటిక్ ఫీలింగ్ ఉండాలయ్యా. ఆ పాకం చింది బుగ్గ మీద పడింది. నువ్వు వేలుతో తొడవబోయా, టక్కన ఒక ఐడియా వచ్చింది. దగ్గరికి వెళ్ళా, ఇంకా దగ్గరికి వెళ్ళా. నువ్వు సిగ్గుతో తల తెచ్చుకుంటావు, నువ్వు నవ్వుతావు. ఓకే, అండర్స్టాండ్? విల్ గో. సార్ ఎటువంటి చెప్ప చేయకుండా వచ్చారు. ఎవరయ్యా హెడ్ సార్? ఎక్కడుంది అది? అదిగో ఆ అమ్మాయి. ఏవి నీకు రోజుకో మొగాడు కావాలంటే, నీకు డైరెక్టర్ కావాల్సి వచ్చాడంటే నిన్ను నరికి పాతేయాలి. మొదలు సుబదారా, ఈ యూనిట్ లో ఎంతమంది మగాళ్ళు లేరు? వెళ్ళి వాళ్ళ వాళ్ళు పడచ్చుగా, ఎందుకు నా ముఖం చుట్టూ తిరుగుతారు? అన్నా, ఎవరి రౌడీ రాణి? ఈ పిక్చర్ కి స్టంట్ మాస్టరా? డైరెక్టర్ గారు పెళ్ళామయ్యా. అందరూ నాకేసే చూస్తున్నారే, ఎందుకు నా మొహమే చూస్తున్నారు? అంతా వెళ్ళి మీ డైరెక్టర్ని అడగండి, ఆయనకు అర్థమైనా చెప్పండి. అందమైన పెళ్ళ ఇంట్లో ఉండగా నీకు ఇది అవసరమా అని అడగండి. నిలదీయండి, నాకు న్యాయం చేయండి. నేను ఆయనకి ఏం తక్కువ చేశానని? ఇదే మీ డైరెక్టర్ లక్షణం, మీ అందరికీ అర్థం ఇదిగా. ఈయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు నేను, నా కూతురు. కానీ ఈయనకి మాత్రం ఎవరు అక్కర్లేదు, ఇదేమీ అక్కర్లేదు. ఎంత మగాడైతే మాత్రం ఎవరితో పడితే వాళ్ళతో తిరగచ్చా? ఇన్నేళ్లుగా నీతో సంసారం చేసి నీ పడ్డ పాటలు నాకు మాత్రమే తెలుసు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేమైనా చేయొచ్చు, కానీ నేను నోరెత్తకూడదు. చెప్పు, నాలో ఏ తక్కువని అడుగుతున్నారుగా, చెప్పు. నోరు తెరిచి మాట్లాడు. ఇంట్లోనూ ఇంతే, ఏది అడిగినా నోరు మూసుకునే ఉంటా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీతో కలిసి జీవించడం ఈ జన్మలో కుదరదు. ఇట్స్ ఇంపాసిబుల్ టు లివ్ విత్ యూ. ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్. నువ్వు ఎవరినైనా కట్టుకో, ఎక్కడైనా ఊరేగు, నన్ను వదిలేయ్. ఓకే, గెట్ రెడీ. కమ్ ఆన్, కమ్ ఆన్, గెట్ రెడీ ఫాస్ట్. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా రెడీ అవ్వండి. సాయి, కాస్ట్యూమ్ తీసుకురా. క్వైట్ క్వైట్. అర్థమైంది? అర్థమైంది సార్. ఆ పాకం బుగ్గ మీద పడింది, నువ్వు తొడవడానికి దగ్గరికి వెళ్ళావు, తీసావు. సిగ్గుతో తను తల దించుకుంది. దెన్ యూ హ్యావ్ టు లాఫ్, యూ హ్యావ్ టు లాఫ్. సిగ్గుపడుతుంది కదా, అందుకే యూ హ్యావ్ టు. You have to. సిగ్గుపడుతుంది కదా, you have to laugh.